We discussed more than half of the part of inventions in part 1. Yes, we are going to part 2 and part 2 ఎలా చదవాలి? ఎందుకంటే నాకు ఎవరూ తెలీదు. ఇక్కడ చూడండి ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళున్నారు. ఇక్కడైతే అయిపోయింది కదా ఇవన్నీ. ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నౌ ఇవన్నీ ఎట్లా స్టార్ట్ చేయాలంటే సింపుల్. యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ అండ్ వాట్ ఇస్ దిస్ బ్రెయిన్ కూల్, ఎంప్టీ, ఫ్రీ. అప్పుడు జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని కానీ ఇలా చూస్తూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు నచ్చినట్టుగా సింపుల్‌గా పదం టు పదం మనం వింటూ, ఆలోచించుకుంటూ దీన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ ఫిల్మ్. ఫిల్మ్ అనేది ఉంది. ఇట్ ఈస్ బై లీ డి ఫారెస్ట్. నేను ఇట్లా చెప్తా. ఒక్కొక్క దాన్ని 2 సార్లు చెప్తా. సో దట్ మీకు వినపడేలాగా అండ్ మీకు అర్థమయ్యేలాగా ఇంకోటి రిపిటీషన్ అయ్యేలాగా బావుంటుందని. ఫిల్మ్ విత్ సౌండ్. మనకు సినిమాలు ఉన్నాయి ముందు. సౌండ్‌తో కాకుండా వితౌట్ సౌండ్ వచ్చేటివి ఫస్ట్‌లో. అలా కాకుండా ఫిల్మ్ సౌండ్‌తో పాటు వచ్చేలాగా ఎవరు ఇన్వెంట్ చేశారంటే లీ డి ఫారెస్ట్. ఫారెస్ట్‌లో ఉన్నతను ఫిల్మ్ విత్ సౌండ్ వచ్చేలాగా మనకు ఇన్వెంట్ చేశారు. నౌ గ్యాస్ లైటింగ్ వాస్ ఇన్వెంటెడ్ బై విలియం ముర్డాచ్. గ్యాస్ లైటింగ్ అనేది విలియం ముర్డాచ్ అనే అతను ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ ఇది గుర్తుండేది. గ్రామ్‌ఫోన్ అనేది ఎడిసన్ ఇన్వెంట్ చేశారు అనేసి. ఎడిసన్ ఇన్వెంటెడ్ గ్రామ్‌ఫోన్. గ్రామ్‌ఫోన్ మీరు చూసి ఉంటారు. పాతకాల సినిమాలో ఇలా పెట్టి ఇట్లా ప్లే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జెట్ ఇంజిన్స్ మనం జెట్ ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటాం కదా! జెట్ ఇంజిన్ ఎవరు చేస్తారంటే ఫ్రాంక్ విటిల్. జెట్ ఇంజిన్ వాస్ ఇన్వెంటెడ్ బై ఫ్రాంక్ విటిల్. నెక్స్ట్ లిఫ్ట్ ఎక్కుతూ ఉంటాం. ఈ లిఫ్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు బాసు అనంటే ఓటిస్. ఈజీ ఓటిస్. లిఫ్ట్ ఓటిస్. ఇది కొంచెం ఈజీ. నెక్స్ట్ లోకోమోటివ్స్. రైల్వేస్ లోకోమోటివ్స్ అని అంటాం కదా! ఆ లోకోమోటివ్స్ రిచర్డ్ దీన్ని ఎలాగా విథిక్ అని అంటాం. రిచర్డ్ విథిక్ లోకోమోటివ్‌ని ఇన్వెంట్ చేశారు. సో, లోకోమోటివ్ వాస్ ఇన్వెంటెడ్ బై రిచర్డ్ విథిక్. నౌ ఇక్కడ బాగా చూడండి. సేమ్ రిచర్డ్ గ్యాట్లింగ్ అంట. రిచర్డ్ గ్యాట్లింగ్ ఏమి ఇన్వెంట్ చేశారు? గ్యాట్లింగ్ ఫర్ గన్. రిచర్డ్ గ్యాట్లింగ్ మెషిన్ గన్. రిచర్డ్ గ్యాట్లింగ్ ఫర్ గన్. రిచర్డ్ విథిక్ ఫర్ లోకోమోటివ్. ఈ 2 ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే. నౌ నెక్స్ట్ ఇంతవరకు ఓకేనా? ఓకే. మ్యాచ్. సేఫ్టీ మ్యాచ్ ఈజ్ ఫ్రమ్ లర్డ్స్టామ్. ఓకే. జేఈ లర్డ్స్టామ్ ఇన్వెంటెడ్ మ్యాచ్ సేఫ్టీ. అండ్ ఇక్కడ మైక్రోఫోన్ ఉంది కదా! ఈ మైక్రోఫోన్ ఎవరు చేశారు దిస్ ఇస్ బై డేవిడ్ హ్యూగిస్ ఇన్వెంటెడ్ వాట్ ఇస్ దిస్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ వాస్ ఇన్వెంటెడ్ బై డేవిడ్ హ్యూగిస్. థాంక్స్ టు హిమ్. నెక్స్ట్ జాన్సెన్ ఇన్వెంటెడ్ మైక్రోస్కోప్. మీరు మైక్రోస్కోప్ చిన్నప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్‌లో చూస్తూ ఉంటారు కదా! అది ఇన్వెంట్ చేసింది జాన్సెన్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ మీ దగ్గర ఉంది. మొబైల్ ఫోన్ ఎం ఫర్ మార్టిన్ కూపర్. నాట్ లీ కూపర్. ఇట్ ఈస్ ఎం ఫర్ మొబైల్ ఫోన్, ఎం ఫర్ మార్టిన్ కూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూసాం మనం. వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఉంది కదా! బైసికల్ వాస్ ఇన్వెంటెడ్ బై మ్యాక్‌మిల్లన్. రైట్. దానికి మోటార్ ఉంటుందా? లేదు. కానీ బైసికల్ మ్యాక్‌మిల్లన్, మోటార్ సైకిల్ ఎడ్వర్డ్ బట్లర్. రైట్. బట్లర్ అనే అతను మోటార్ సైకిల్‌ని ఇన్వెంట్ చేశారు. మోటార్ సైకిల్ అంటే మీరు మోటార్ బైక్ ఉంటుంది కదా! మోటార్ ఉండే 2 వీలర్‌ని ఎడ్వర్డ్ బట్లర్ అనే అతను ఇన్వెంట్ చేశాడు. ఓకే. నియాన్ ల్యాంప్స్ ఇప్పుడు చాలా ఫేమస్ ఉన్నాయి. ఈ నియాన్ ల్యాంప్స్ క్లౌడే అనే అతను ఇన్వెంట్ చేశారు. సో, క్లౌడే ఇన్వెంటెడ్ నియాన్ ల్యాంప్. ఓకే. నైలాన్ బట్టలు ఉన్నాయి కదా! నైలాన్ బట్టలు క్యారోథర్స్. డాక్టర్ డబ్ల్యూహెచ్ క్యారోథర్స్ ఇన్వెంటెడ్ నైలాన్. ఓకే. ఇది మనం చూసాం. ఫోటోగ్రఫీ ఇది మళ్ళీ మనం కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. అందుకే ఎల్లో చేసేస్తా. ఫోటోగ్రఫీ పేపర్ వాస్ బై టాబ్లెట్. ఫాక్స్ టాబ్లెట్. ఇది చూసాం. ఎక్కడ ఉంది? డిస్కవరీస్. ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కవరీస్‌లో ఎక్కడో ఉండాలి. అద్దో ఫోటోగ్రఫీ ఆన్ పేపర్. ఇట్ ఈస్ డబ్ల్యూ ఫాక్స్ టాల్బోట్. మనం చూసామా? యెస్. సేమ్ క్వెషన్. నౌ నెక్స్ట్ రెడార్. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే రెడార్ ఇద్దరు కనిపెడతారు. కనుగొంటారు. ఈ మధ్యలో ఏదైనా తప్పు జరిగినా కనుగొనడం డోంట్ మైండ్. ఓకే. రెడార్ అనేది ఇద్దరు కనుగొంటారు. దట్ వన్ వాస్ ఏహెచ్ టైలర్ అండ్ ఎల్‌సి యంగ్ టైలర్ అని గుర్తుపెట్టుకోండి. నాట్ యంగ్ టైగర్. ఓకే. యంగ్ టైలర్ రెడార్‌ని కనిపెడతారు. యంగ్ టైలర్ రెడార్‌ని కనిపెడతారు. ఇంతే ఈజీ. నౌ రేడియం
రేడియం ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేరీ అండ్ పియరీ క్యూరీ ఇక్కడ కూడా ఉంది కదా. వేర్ వాజ్ ఇట్? ఎస్, రేడియం. రేడియం వాస్ బై మ్యారీ క్యూరీ. మ్యారీ క్యూరీ అండ్ పియరీ క్యూరీ ఇన్వెంటెడ్, కనుగొన్నారు రేడియంని. ఇది దాదాపు మనం 3-4 తెలిసినవి వచ్చాయి. నైలాన్, నైలాన్ చూసాం క్యారోథర్స్ అని. అట్లే రేయాన్, అమెరికన్ విస్కోస్ కో, రైట్. ఈ రెండు ఇంపార్టెంట్. రేయాన్ అనేది అమెరికన్ విస్కోస్. రేయాన్, రే అంటే అమెరికన్ విస్కోస్. అమెరికన్ వాళ్ళని రే అని అంటాం కదా, రే పోరా. అట్లా అమెరికన్ విస్కోస్ ఇన్వెంటెడ్ రేయాన్. అదే క్యారోథర్స్ ఇన్వెంటెడ్ నైలాన్. ఓకే, నెక్స్ట్ మనం వాడతాం రోజు రెఫ్రిజిరేటర్స్. సో ఆ రెఫ్రిజిరేటర్ ఇన్వెంట్ చేసింది ఇద్దరు, హ్యారిసన్ క్యాట్లిన్. హ్యారిసన్ క్యాట్లిన్. హ్యారిసన్ క్యాట్లిన్ ఇన్వెంటెడ్ రెఫ్రిజిరేటర్. ఓకే, గన్, రివాల్వర్. రివాల్వర్ వాజ్ ఇన్వెంటెడ్ బై శామ్యూల్ కోల్ట్. శామ్యూల్ కోల్ట్. శామ్యూల్ కోల్ట్ ఇన్వెంటెడ్ రివాల్వర్. ఓకే, నేను ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎందుకు అని అంటే సింపుల్, 1కి 4 సార్లు రిపీట్ చేస్తే తప్ప మనకి ఈరోజు ఓకే, ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకొకసారి జస్ట్ అట్ లైక్ దట్ టైం పాస్ చేయాలంటే ఇలాంటి వీడియో తీసుకొని 1.5 స్పీడ్ పెట్టి మనసు పెట్టి వినాలి. అలా ఉంటేనే బ్లడ్లోకి ఎక్కుతుంది. ఒకేసారి నాకు గుర్తు, సార్ నేను 2-3 సార్లు చదివాను నాకు గుర్తుండట్లేదు, ఈ రోజే 4 సార్లు రిపీట్ చేశాను నాకు గుర్తుండట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ దట్. ఓకే, నా నెక్స్ట్ రబ్బర్ చూడండి. ఇక్కడ రబ్బర్, రబ్బర్ రెండు ఉంటాయి, వల్కనైజ్డ్, వాటర్ ప్రూఫ్. ఓకే, రబ్బర్ వల్కనైజ్డ్ యూజ్ చేశారు చార్ల్స్ గుడియర్. రబ్బర్ వాటర్ ప్రూఫ్ చార్ల్స్ మ్యాషింటోష్. నౌ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తా చూడండి. మనకు గుడియర్ అనే టైర్ల కంపెనీ ఉంటుంది, రైట్. అది రబ్బర్ వల్కనైజ్డ్, అది నాట్ వాటర్ ప్రూఫ్డ్. వల్కనైజ్డ్ రబ్బర్ మనము గుడియర్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్ గుడియర్ అనేది, చార్ల్స్ గుడియర్ అనే అతను రబ్బర్ వల్కనైజ్డ్ని కనుగొన్నారు. అలాగే చార్ల్స్ గుడియర్ కాకుండా చార్ల్స్ మ్యాషింటోష్, మ్యాషింటోష్ రబ్బరే వాటర్ ప్రూఫ్ రబ్బర్ని కనుగొంటారు. యువర్ మ్యాక్ ఈజ్ వాటర్ ప్రూఫ్. అలా మ్యాకింటోష్, చార్ల్స్ మ్యాకింటోష్ రబ్బర్ వాటర్ ప్రూఫ్. గుర్తుందా? ఓకే, గుడ్డియర్ అనేది టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, రబ్బర్ వల్కనైజ్డ్. మ్యాషింటోష్ ఈజ్ వాటర్ ప్రూఫ్. సో రబ్బర్ వాటర్ ప్రూఫ్. ఇంతవరకు. నెక్స్ట్ లెట్ మీ సీ హౌ మచ్ టైం. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ ల్యాంప్. బాగా చూడండి, సేఫ్టీ ల్యాంప్ ఉంటుందా లేదా? ఆ సేఫ్టీ ల్యాంప్ ఎవరు? హంఫ్రీ డేవీ. ఇది నాకు తెలిసి ఎక్కువ వాడుకలో ఉన్నింది, మీరు చాలంటే నావెల్స్ చదివితే వస్తుంది. హంఫ్రీ డేవీ ఇన్వెంటెడ్ సేఫ్టీ ల్యాంప్. అదే సేఫ్టీ పిన్, సేఫ్టీ పిన్ వాల్టర్ హంట్. సేఫ్టీ ల్యాంప్ హంఫ్రీ డేవీ, సేఫ్టీ పిన్ వాల్టర్ హంట్. సేఫ్టీ రేజర్ జిల్లెట్, పైన చూసాం కింగ్ క్యాంప్ జిల్లెట్, ఇది మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ కుట్టు మిషన్, సీవింగ్ మిషన్ తిమ్మనాయర్. బి తిమ్మనాయర్. సీవింగ్ మిషన్, కుట్టు మిషన్ని తిమ్మనాయర్ అని అతను ఇన్వెంట్ చేశాడు. స్కూటర్ బ్రాడ్షా. స్కూటర్ బ్రాడ్షా. ఇంతవరకు చాలు కదా? ఇంతవరకు చాలండి. సో దిస్ ఇస్ ఇట్. ఇది పార్ట్ 2. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. చాలండి, బికాజ్ 8 minutes అంటే ఇది ఎట్లా అంటే మొత్తం చెప్పేయచ్చు, బ్రెయిన్ హీట్ ఎక్కుద్ది. అలా కాకుండా మీరు ఈ చిన్న వీడియోనే రిపీట్ చేయండి, సో దట్ మనకు తక్కువ ఉన్న క్రిస్ప్ ఉన్న క్వాలిటీ ఉంటుంది. I shall meet you in the next video lesson. But your value matters and your doubts too matter. Do comment in the chat box if your doubt is very good and genuine. Thank you.